ఇప్పుడు మీరు చూస్తున్నది మన అనంతపురంలో జేఎన్టీయూ కాలేజ్ దగ్గర 4వ తేదీ కౌంటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, అనంతపురం నగరంలో జేఎన్టీయూ దగ్గర ఉన్నాను. బ్యారికేడ్స్ అలాగే ముళ్ళ కంచెలు పెట్టారు. ఎందుకంటే 4వ తేదీ ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా 3వ తేదీ నుంచి రాకపోకలు బంద్ అయి ఉంటాయి. అనంతపురం నగర వ్యాప్తంగా 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి మీ అందరి కోసం ఈ చిన్న వీడియో తీసి చూపిస్తున్నాను. జేఎన్టీయూ దగ్గర ఏదైనా వర్క్ ఉంటే 2 రోజులు ఇటువైపు రావద్దండి. ఎందుకంటే హౌసింగ్ బోర్డు వైపు వెళ్ళండి. మీకు ఎక్కడెక్కడ ఏమేమి బ్యారికేడ్స్ కట్టారు, గ్రిల్ కట్టారు అనేది చూపిస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ వైపు అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు కూడా బ్యారికేడ్స్ కట్టారు. అటువైపు వెళ్ళకోకుండా టోటల్ జేఎన్టీయూ లైన్ రాకోకుండా ఉండడానికి మొత్తం బ్యారికేడ్స్ కట్టారు. మీ అందరి కోసం ఈ చిన్న వీడియో తీసి చూపిస్తున్నాను. ముందు జాగ్రత్తగా ఎవరైనా కానీ ఇటువైపు రాకద్దండి. మీ కోసమే ఈ చిన్న వీడియో తీసి చూపిస్తున్నా. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మన అనంతపురంలో 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జేఎన్టీయూ ఆర్చ్ దగ్గర నుంచి కాలేజ్ వరకు దాదాపు 5 కిలోమీటర్ల పరిధి మేరకు రెడ్ జోన్గా ప్రకటించారు. మీరు ఎవరు ఇటువైపు రావద్దండి. మన అనంతపురం నగరంలో పోలీస్ 30 యాక్ట్ అలాగే 144 సెక్షన్ పెట్టారు. ఇటువైపు ఎవరు రావద్దండి. 4 కంటే ఎక్కువ గుంపుగా తిరగద్దండి. మన అనంతపురంలో జేఎన్టీయూ దగ్గర ఏదన్నా పని ఉంటే మరీ వచ్చి చేసుకోండి. 3, 4వ తేదీలో ఈ 2 రోజులు ఎవరు ఇటువైపు రావద్దండి. 5 కిలోమీటర్ల పరిధి మీదుగా రెడ్ జోన్ ప్రకటించారు. మన అనంతపురంలో జేఎన్టీయూ దగ్గర మొత్తం అంతా మీకు చూపిస్తున్నాను. ఇటువైపు ఎవరు రావద్దని మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు వెళ్ళే దారి అలాగే జేఎన్టీయూ మొత్తం ఈ సర్కిల్ మొత్తం అంతా రెడ్ జోన్ ప్రకటించారు. మీరు ఏదైనా పని ఉంటే అశోకనగర్ వైపు వెళ్ళండి, శివకోట నుంచి వెళ్ళండి. ఇటువైపు ఎవరు రావద్దని బాబా బ్లాస్టింగ్ న్యూస్ ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ 2 రోజులు అందరూ సహకరించండి. 30 యాక్ట్ అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి మీ అందరి కోసమే చిన్న వీడియో తీసి చూపిస్తున్నాను. దయచేసి ఎవరు ఇటువైపు రావద్దని బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ కోసం, నా ఫాలోవర్స్ కోసం ముందుగానే ఒక చిన్న వీడియో తీసి చూపిస్తున్నాను. మరి వచ్చి వెనక్కి వెళ్ళిపోకూడదు అని విజ్ఞప్తి చేస్తున్నాను.